అద్భుత ప్రకృతి సంపదకు నెలవు వరంగల్ జిల్లా. ఇక్కడ అద్భుత కట్టడాలే కాదు, అందమైన లొకేషన్స్లు ఎన్నో ఉన్నాయి. కానీ గత పాలకులు పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది ఈ ప్రాంతం. పర్యాటక రంగాన్ని పూర్తిగా విస్మరించారు పాలకులు. పరాయి పాలన నుంచి స్వపరిపాలనలోకి అడుగుపెట్టిన ఈ తరుణంలోనైనా జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ 1 టూరిస్ట్ ప్లేస్గా చూడాలనుకుంటున్నారు జిల్లావాసులు. వరంగల్ జిల్లా పేరు చెబితే కాకతీయుల కాలం నాటి కట్టడాలు అందరి మనసుల్లో మెదులుతాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన ఆలయాలు జిల్లా సొంతం. ఇవే కాదు, కాకతీయుల కాలం నాటి లక్నవరం, పాకాల, రామప్ప చెరువులు ఇలా అందమైన లొకేషన్లు జిల్లాలో ఎక్కడికి వెళ్లినా కనిపిస్తాయి. జిల్లాకు చారిత్రక నేపథ్యమే కాదు, అందమైన ప్రదేశాలకు సైతం కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. గత పాలకుల పాలనలో జిల్లా తీవ్ర వివక్షకు గురైంది. ఇక్కడి పాండవుల గుట్ట, భీముని జలపాతం, సమ్మక్క సారలమ్మ దేవతలు కొలువైన మేడారం ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద లిస్టే తయారవుతుంది. ఇప్పటికే బేస్డ్ హెరిటేజ్ సిటీగా వరంగల్ ప్రత్యేక గుర్తింపు పొందిన టూరిస్ట్ స్పాట్గా మాత్రం జిల్లా అభివృద్ధికి నోచుకోవడం లేదన్న ఆవేదన ఇక్కడి వారిలో వ్యక్తమవుతోంది. జిల్లా అందాలను చూడడానికి ఏటా లక్షలాది మంది టూరిస్టులు వస్తున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ చూపు వరంగల్పై పడింది. ఇక్కడ షూటింగ్ చేస్తే సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ కూడా ఉంది. పురాతన ఆలయాలతో పాటు లక్నవరం, పాకాల, రామప్ప చెరువులను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు జిల్లావాసులు. సీమాంధ్ర సర్కార్ పాలనలో నగరంలోని భద్రకాళి దేవాలయం దగ్గర రూప్వే వేయడానికి ప్రతిపాదనలు రూపొందించారు. అంతేకాదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిద్ధమైంది. అయితే పూర్తి కాకుండానే ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇలాంటి వాటిపై సర్కార్ దృష్టి పెడితే జిల్లాకు టూరిస్టుల సంఖ్య మరింత పెరుగుతుందంటున్నారు స్థానికులు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ యొక్క వరంగల్ జిల్లా పర్యాటక రంగం మీద కూడా దృష్టి కేంద్రీకరిస్తారని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. అదేవిధంగా పాకాల, రామప్ప సరస్సులు ఈ రెండింటిని కూడా ఒక పర్యాటక ప్రాంతాలుగా ఈ రెండింటిని కూడా అభివృద్ధి చేస్తే కనుక అసంఖ్యాకంగా ప్రజలు పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడానికి అవకాశం ఉంటుంది. సమైక్య రాష్ట్రంలో రోప్వే ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. మరి ఆ రోప్వే సమైక్య రాష్ట్రంలో దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే పదంలో ఈ రోప్వేను మరి పునరుద్ధరించాలని, మరి భద్రకాళి చుట్టూ ఉన్నటువంటి జాగాలో ఆ రోప్వేను కట్టాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని టూరిజం అభివృద్ధి కోసం చర్యలు చేపట్టామంటున్నారు జిల్లా కలెక్టర్ కిషన్. పురాతన దేవాలయాలతో పాటు కాకతీయుల కాలం నాటి లక్నవరం, పాకాల, రామప్ప చెరువులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. టెంపుల్స్ అన్ని కూడా రివైవ్ చేయడానికి ఒక 34 కోట్లతోటి ఒక ప్రణాళిక గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఇది కాకుండా చరిత్రలో ఎప్పుడైనా మనకి ప్రీ హిస్టారిక్ టైమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో మనకి పాండవుల గుట్టలు ఒకటి కనిపిస్తుంది. దాంట్లో అప్పటి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ లేదు. ఆంథ్రోపాలజికల్గా మనం చూసినట్లయితే అక్కడున్న ఏదైతే చిత్రాలు అవన్నీ కూడా పెయింటింగ్స్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి, అన్నీ కూడా వాటన్నిటిని కూడా షోకేస్ చేసి దాన్ని కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. మరి తెలంగాణ తొలి సర్కార్ వరంగల్ జిల్లాను పర్యాటకంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో వేచి చూడాలంటున్నారు జిల్లావాసులు. టూరిజంలో అభివృద్ధి చెందితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలే కాకుండా జిల్లా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.